భగవత్ కేసరి వంటి విభిన్నమైన సినిమాను అందించిన అనిల్ రావుపుడి ఇప్పుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను కూడా గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది సోషల్ మీడియాలో వచ్చే గాసిప్ కాదు, సినీ వర్గాల్లోని కీలక వ్యక్తులు చెప్తున్న స్ట్రాంగ్ టాక్ కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. బాలయ్య రాసిన సైన్స్ ఫిక్షన్ కథ ఆదిత్య 999 ద్వారానే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారంట. ఈ ప్రాజెక్టుకు దర్శకుడు అనిల్ రావుపుడి బాధ్యతలు స్వీకరిస్తున్నాడని టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్య కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించుతున్నారని సమాచారం. కొంతకాలం క్రితం వరకు ఈ సినిమా దర్శకుడు క్రిష్ రూపొందిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకొని క్రిష్ కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడంట. దీంతో ఈ పెద్ద అవకాశం అనిల్ రావుపుడికి దక్కినట్లుగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్న అనిల్ తర్వాత ప్రాజెక్టుగా ఆదిత్య 999 తీసుకునే అవకాశం ఉందంట. మోక్షజ్ఞకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనే బాలయ్య కోరికను దృష్టిలో పెట్టుకొని ఈ స్క్రిప్ట్ను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అనిల్ ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ మాట నిజం కావడానికి సమయం దగ్గర పడినట్టుంది. కొత్త హీరో, సైన్స్ ఫిక్షన్ జోనర్, ఈ రెండు అనిల్కు పెద్ద ఛాలెంజ్ అయినప్పటికీ ఈ ప్రాజెక్టుపై అతనికి మంచి ఉత్సాహం ఉన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి బాలయ్య కళ నిజమవుతుందా లేదా అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.